ఉద్యోగం అనేది ఆడవాళ్ళు చేయాలా, మగవాళ్ళు చేయాలా? ఈ రోజుల్లో వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరూ ఈక్వల్గానే చేస్తున్నారు. వాట్ ఈస్ దట్ సాడ్ రియాలిటీ ఏంటి అంటే, ఉద్యోగం అనేది మెయిన్ థింగ్ మగాళ్ళు చేయాల్సిందే. అంటే ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కానీ ఉద్యోగం స్త్రీ లక్షణం అని ఎక్కడా అనలేదు. కానీ లేడీస్ జాబ్ చేయకూడదు అని నేనైతే అన్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్ ఆల్సో ఇంపార్టెంట్ టు అవర్ నేషన్. సో లేడీస్ కూడా జాబ్ చేయొచ్చు, అంతేగాని వాళ్ళు వంటింట్లోనే ఉండాలి, వంటలు చేసుకోవాలి అది ఇది అనట్లా. కానీ ఇక్కడ నాకు నచ్చని థింగ్ ఏంటంటే, ఇంట గెలిచి రచ్చగలవాలి అన్న వర్డ్ మీరు ఏమంటారు కదా. ఫస్ట్ ఇంటి పనులు చూసుకొని నువ్వు ఖాళీగా ఉంటే అప్పుడు నువ్వు ఏదన్నా ఆఫీస్ వర్క్, ఏదన్నా చిన్న వర్క్ లాంటివి చేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మాయిలు ఇంటి పనులు చేయాలి అది ఇది అంటే ఆ ఇంటి బాధ్యతలు ఆ అమ్మాయి చూసుకునింది. ఆ ఇంటికి కావాల్సిన నీడ్స్ అంటే మనీ కానీ ఏమన్నా కావాలంటే ఆ అబ్బాయి తెచ్చిస్తాడు. అది రియల్ ప్యాటర్న్. అంటే మన వాళ్ళు ప్యాటర్న్ మార్చేశారు. ఉద్యోగం అనేది అమ్మాయిలు కూడా చేయొచ్చు, మమ్మల్ని వంటింటి కుందేళ్ళలాగా చూస్తున్నారా? వంటింటి కుందేళ్ళలాగా ఎవరు చూడట్లేదండి. కాకపోతే ఇంటికి వచ్చే భార్య అనేది నా తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి అని ప్రతి ఒక్క అబ్బాయి అనుకుంటాడే కానీ అమ్మాయి రావాలి, జాబ్ చేయాలి, నాకు సంపాదించి పెట్టాలి, నేను కూర్చొని తినాలి అని ఏ భర్త అనుకోడు కాదు, ఏ మగాడు అనుకోడు కూడా. ఎందుకు అంటే ఇంట్లో మా అమ్మ నాన్నని చూసుకుంటుంది, నా భార్యకి ఏదన్నా చేయాలి అని అనుకుంటాడు. కానీ నా భార్య బయట ఉద్యోగం చేస్తుంది ఇదంటే. అండ్ ఇంకో థింగ్, అమ్మ నాన్నని చూసుకోవడానికి ఏం రోగం అంటే నాకు అర్థం కాదు. సైలెంట్ టాపిక్ ఎక్కడికి వెళ్తుంది. సో మెయిన్లీ ఉద్యోగం పురుష లక్షణం అంటే జాబ్ ఈజ్ మ్యాండేటరీ టు మెన్ అంతే. లేడీస్కి ఇక్కడ ఆప్షన్ ఉందండి. వాళ్ళు ఉద్యోగం నచ్చితే చేయొచ్చు, నచ్చకపోతే చేయని అవసరం లేదు. దే హ్యావ్ మల్టిపుల్ చాయిసెస్. మగాళ్ళకి ఏం లేదు, మూసుకొని ఉద్యోగం చేయాల్సిందే, ఇంటి రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవాల్సిందే, మొత్తం బరువు బాధ్యతలు అడిపోజాన్ వేసుకోవాల్సిందే అంతే. మగ పుట్టిన తర్వాత అంతే, ఇంకంతే. అది